ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలంన అందరికీ ప్రభువు పేరట శుభాభివందనాలు. ప్రభువైన యేసుక్రీస్తుకు స్తోత్రం. ఆయనకే ఘనత, ఆయనకే మహిమ. హల్లెలూయా. రాత్రంతా మనల్ని కాపాడిన దేవునికి స్తోత్రం. ఉదయకాలము చేసినందుకు స్తోత్రం. ఈ ఉదయకాలంలో మనల్ని అందరినీ ప్రభువు చేతులు అప్పగిస్తున్నాం. మనల్ని పరిశుద్ధం చేసే దేవుడు ఆయన, మనల్ని నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువు కనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 11వ వచనము. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో వాళ్ళకు సంతోషం కలిగిస్తాడు, వాళ్ళని కాపాడుతాడు, ఆపదల నుండి కాపాడుతాడు. ఆయనని నిత్యము ఆనందధ్వని చేయుదురు అంటే ఆయన నిత్యము స్తుతిస్తారు, సంతోషంతో ఆనందంతో స్తుతిస్తారు, సంతోషంతో ఆనంద గానములతో ఆయనను ఆరాధన చేస్తారు, ఆయన నామాన్ని మహిమపరుస్తారు. ఎవరైతే యేసయ్యను ఆశ్రయించి వాళ్ళు సంతోషంగా ఉంటారో వాళ్ళని ఆపదల నుండి కాపాడుతాడు. వాళ్ళందరూ దేవుణ్ణి నిత్యము ఆనందధ్వని చేదురు. ఆమేన్. మీరు ఇంకా యేసయ్యను నమ్మలేకున్నారా, రక్షణ పొందలేకున్నారా? ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను నమ్మండి, ఆయనను ఆశ్రయించండి. మీ హృదయాల్లో ఒక సంతోషాన్ని, మీకు ఒక సమాధానాన్ని దయచేస్తాడు. ఆమేన్. మీకు ఏ ఆపద వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా ఆయన కాపాడే దేవుడు మీకు సమీపంగా ఉంటాడు. హల్లెలూయా. యేసయ్యను నమ్మండి. ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్యను ఇంకా నమ్మలేకపోతున్నారా? ఇంకా పాపంలోనే ఉంటున్నారా? పాపంలోను క్షమించే దేవుడు ఆయన, రక్షణ ఇచ్చే దేవుడు ఆయన, ఒక తల్లిలాగా తండ్రిలాగా చేర్చుకునే దేవుడు ఆయన. హల్లెలూయా. ఆయన నమ్మండి. హల్లెలూయా. మీరందరూ రక్షణ పొందాలి. రెండవ రాకడ సమీపంగా ఉంది. హల్లెలూయా. ఇంకా చీకటి బ్రతుకుల్లో బ్రతుకుతున్నారా? ఆయన వెలుగై ఉన్నాడు. మీ జీవితాలకు ఆయన వెలుగుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకు చోటు ఇవ్వండి. మీ హృదయాలను అప్పగించండి. హల్లెలూయా. నమ్మండి. హల్లెలూయా. యేసయ్యా ఈ ఉదయకాలంన ప్రజలందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. చిన్నపిల్లలు, యవ్వనస్తులు, పెద్దవారిని అందరినీ నీ చేతులు అప్పగిస్తున్నాను. అందరికీ తోడుగా, నీడగా, అండగా ఉండి మిమ్మల్ని ఆశ్రయించే వారుగా ఉండాలి. యేసయ్యా స్తోత్రం. యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక.